ఏం జరిగిందో తెలియదు. ఆయన ఆ మాట విన్నాడంతే. ఆ పిల్లాడు అరుణాచలం ఈ మాట విన్నాడు అంతే. ఆనాటి నుండి పిల్లవాడు స్తబ్దుగా అయిపోయాడు. ఉత్సాహంగా పరుగులు తీయడం, పిల్లలతో ఆటలాడడం, పిల్లలతో దెబ్బలాడడం ఇవేం లేవు. చేస్తున్నాడు. ఇంతకుముందు ఏం చేశాడో అవే చేస్తున్నాడు. తల్లికి పిన్నమ్మకి వంటలో సాయం చేసేవాడు. ఇప్పుడు సాయం చేస్తున్నాడు. కూరలు తరిగి పెడతాడు. పూర్వం అన్నం పెడితే రుచుల కోసం పెద్ద గొడవ చేసేవాడు. ఇప్పుడు ఏం పెడితే అది తిని వెళ్ళిపోతాడు. ఏమిటి ఇంత విచిత్రంగా మార్పు వచ్చింది అనుకున్నారు. ఒకరోజు అందరూ తమ తమ పనుల మీద బయటికి వెళ్ళారు. ఈ పిల్లవాడు ఒక్కడు మేడ మీద గదిలో కూర్చుని ఉన్నాడు. ఇప్పటికీ రమణాశ్రమం వాళ్ళ యొక్క ఆధీనంలో ఉంది. నాకు జీవితంలో ఒక పెద్ద కోరిక. నేను మా మోహన్ రావు గారితో అన్నాను కూడా ఒకసారి, నాకు రమణులు ఎక్కడ పుట్టారో